श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
बाबा साई 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। श्री साई सच्चरित्रము సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి షిరిడీకొచ్చెను. కొన్నాళ్లు అక్కడ నుండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను.
అతడి గ్రంథములను అనేక సార్లు పారాయణ చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు తీసుకొననిదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందుని తీసుకుని రమ్మని కోరాను. పారాయణం ఆపి రామదాసి బజారుకు పోయాను. బాబా తమ గది దిగి రామదాసి పారాయణ చేయ స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లను: ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకునేను. నా జీవితం అపాయములో నుండెను. ఏమిగా వచ్చి బాగు చేసినని అనుకుంటుని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజునకు ఒక నామము చదివినను మేలు కలుగజేయును. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదనను. ఆ పుస్తకం రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చినను. మరియు తాను అనాగరికుడు నడిచే దేవనాగరి అక్షరములు చదవలేనడు. వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకునే గాని బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకునలేదు. బాబా ఆ సహస్రనామం అనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించాను. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారం అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించుకోలేను. భగవన్నామ ఫలితం అందరికీ విదితమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయట్లో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమీ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపజేయవలనని బాబాకు దయగలిగాను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారంగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామమును ఒక బీద బ్రాహ్మణుడిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చాను. రామదాసి త్వరలో సోనాముకి తెచ్చాను. అన్నా చించనీకర్ అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతా వానికి చెప్పాను. రామదాసి వెంటనే కోపంతో మండిపడెను. కోపంతో శ్యామ పైబడి, శ్యామయే కడుపు నొప్పి సాగుతో బాబా తనను బజారుకు పంపినట్లు చేసి ఈ లోపల పుస్తకం తీసుకుని నేను శ్యామను తిట్టనారంభించాను. పుస్తకం ఇయ్యనిచో తల పగలగొట్టుకుందును నేను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాను. కానీ ప్రయోజనం లేకుండాను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను: ఓ రామదాసి, ఏం సమాచారం? ఎందులకు చికాకు పడుతున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా నీ స్థలంలో కూర్చునము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చుడు, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించము, తెలివిగా ప్రవర్తింపము. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధం లేదు. నేనే దానిని తీసుకుని వానికి ఇచ్చిదని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందునని అనుకుంటుని. అందుచే దానిని అతనికి ఇచ్చితని. బాబా పలుకులు ఎంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృత తుల్యములుగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్నగీత అనే గ్రంథమును శ్యామ వద్ద తీసుకొనిదన నేను. శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేలా 10 పుస్తకములు ఇచ్చేదని నేను. బాబా ఈ విధంగా వారి తగవును తీర్చాను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన్నా రామదాసి పంచరత్న గీత నేల కోరాను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకున్నట్టు ఎన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా యుద్ధ ఎలా జగడమాడను. మనం ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పుపట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలైనవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటి లేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా నుండెను.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। బ్రహ్మ విద్యను అధ్యయనం చేయవారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించేవారు, ప్రోత్సహించేవారు. ఇచ్చిన దానికి ఒక ఉదాహరణ ఇచ్చిదేమో. ఒకనాడు బాబూసాహెబ్ జోగ్కు ఒక పార్సిల్ వచ్చును. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యం ఉండెను. అతడు ఆ పార్సిల్ను తన సంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది క్రింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకం ఉంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకంలోని పేజీని త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునికి అందించును. దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అన్రి. కాబర్డే దంపతులు. కాబర్డేల వృత్తాంతంతో ఈ అధ్యాయం ముగించదము. ఒకప్పుడు కాబర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాబర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లేడరు. మిక్కిలి ధనవంతుడు. ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు. మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడి వాదించిరి. కానీ ముగ్గురు మాత్రం కాబర్డే, నూల్కరు, బూటి నిశ్శబ్దంగా కూర్చుండివారు. వారు వినయవిధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశని ఇతరులకు బోధించగలిగిన కాబట్టే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు. నిజంగా మానవుడు ఎంత చదివినవాడైనను, వేదపారాయణం చేసిన వాడైనను బ్రహ్మజ్ఞానం ముందర వెలవెలా పోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబ్ కాబట్టే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో ఉండుచే సంతసించిరి. కాబర్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్నం భోజన సమయంలో ఒక పళ్ళెంలో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలైనవి మసీదుకి తెచ్చెను. గంటల కొలది ఊరికనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చోండి ఆమె తెచ్చిన పళ్ళెం పైకి ఆకు తీసి త్వరగా తినారంభించెను. శ్యామ ఇట్లడిగెను, ఎందుకు ఈ పక్షపాతము? ఇతరుల పళ్ళెంను నెట్టివేచితివు, వాని వైపు చూడనైనా చూడవు, కానీ దీనిని నీ దగ్గర ఈడ్చుకుని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనము యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జనంలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంట్లో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంట్లో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించెను. చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పళ్ళెం నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొనిండు. ఇట్లనచు బాబా ఆమె పళ్ళెం ఖాళీ చేసెను. నోరు చేతులు కడుక్కొని తేన్పులు తీయచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడతొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముడుకు ప్రారంభించెను. గురు శిష్యులు వండోర్లు సేవ చేసుకునుట చూచి ఆమె ఇట్లనెను, చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తురాలను ఒకరికొకరు సేవ చేసుకునుట మిగులు వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించమనుచు ఇట్లనే, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు.
నీ మనసు శాంతించును, నీకు మేలు కలుగును. ఆధ్యాత్మిక తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపించును, కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునికి శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణంలో ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యుని గల సంబంధం బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకునవలెను. వారిద్దరి మధ్య భేదం లేదు, ఇద్దరూ ఒకటే. ఒకరు లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురుపాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే, కానీ యథార్థంగా వారిరువురు లోపల ఒకటే. వారి మధ్య భేదం పాటించువారు, పక్కనకు రానివారు, సంపూర్ణ జ్ఞానం లేనివారును. 27వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు 28వ అధ్యాయము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. బాబా లాలా లక్ష్మీచంద్, బుర్హన్పూర్ మహిళ, మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులు అనిపించుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకులను రెంటినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే దయాద్ర హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి: నా మనుషుడు ఎంత దూరం ఉన్నప్పటికీ, 1000 క్రోస్ల దూరమున ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్లుగా అతన్ని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగం చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్లాజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ళు తర్వాత దాస్కను కీర్తన వినుటకు తన స్నేహితుడు దత్తాత్రేయ మంజునాథ్ బిజు ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాస్కను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములోనున్న వానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లుగా గ్రహించెను. పటము, దాస్కను కీర్తన, తుకారాం జీవితము ఇవన్నీ మనసున నాటి లక్ష్మీచంద్ షిరిడీకి పోవుటకు వెళ్ళుచుండెను. సద్గురుని వెదుకుటలోను, ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయల అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో అతడును స్నేహితుడు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగువులని వారు చెప్పిరి. కోపర్గావ్ రాగానే అతడు బాబా కొరకు జాంపండ్లను కొనవాలనుకునెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జాంపండ్లు గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జాంపండ్లను కొనవాలనుకునుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యము కలుగచేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిన పూజించిరి.
లక్ష్మీచంద్ మనసు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించినట్ల బాబా పాదములు చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన మన కళ్ళతో మనం సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరం ఏమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయల అప్పు తీసుకుని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరం ఏమి? హృదయంలోని కోరిక ఎప్పుడైనా నెరవేరిందా? ఈ మాటలు విని బాబా లక్ష్మీచంద్ సర్వజ్ఞతకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎట్లా తెలిసినని ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనం కొరకు కానీ, సెలవు రోజులనగా పండుగ దినము గడుపుటకు కానీ, తీర్థయాత్రకు పోవుటకు కానీ అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజా ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా ఇచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరినూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు ఆరతి సమయమందు బాపూసాహెబ్ జో ఏమి నైవేద్యము తీసుకుని రావాలని బాబాను అడిగాను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పుగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో ఉండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకొనుము. బాబా తన మనసును కనుగొనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయంలోనే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను కని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనం వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షంచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో నందును కాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదమును పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను. షిర్డీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బుర్హన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక భక్తురాలి వృత్తాంతము చూచెదము. బుర్హన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడి కావాలను మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరిరి. అచట 2 మాసములు ఉండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము అర్పించవలనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనంకు కూర్చునిరి కనుక తెరవేసి ఉండెను. తెర తీసి ఉండునప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు
సాహసించరు. తెర వేసి ఉన్నప్పుడు ఎవరు లోపలికి ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండునటుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి ఓం నమ శివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనం గాని గాయత్రి మంత్రం గాని తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. ప్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీ వాసి తన మామగారగు దాదాకేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానీయక ఈ వెధవను తరిమేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడువు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడును. నీవు ఇచ్చటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వడలి పొమ్ము. ఈ మాటలు విని మేగుడు వనక ఆరంభించెను. అతడు తన మనసులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయెను. అక్కడి నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచట 1 సంవత్సరం 6 మాసాలు ఉండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనసులోని మార్పు కలుగజేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలో ఉన్న దేవతలందరినీ పూజించి పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములు ఒత్తి పిమ్మట బాబా పాదతీర్థంను త్రాగుచుండువాడు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేసెను. ఖండోబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరముకు చందనము పూసి గంగా నదీ జలంతో అభిషేకం చేయదలిచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసులు దూరము నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి ప్రయత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధంగా ఉండుమనెను. బాబా తనకు అభిషేకము వలదనియు ఫకీరగుటచే గంగాజలంతో ఎట్టి సంబంధం లేదనియూ చెప్పెను. కానీ మేగుడు వినలేదు. శివునికి అభిషేకము ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము. శరీరం అంతటిపై పోసినట్లు అగును. అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొని
నీళ్లు కుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కానీ భక్తి పారవస్యంన హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూచెను. కానీ ఆనందములకు మెరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతయు పొడిగా నుండెను. త్రిశూలము, లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనినని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు ఎక్కువజామున మేగుడు తన శయ్యపై పడుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షింతలు చల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడాయను. మేగుడు బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరిచెను. బాబా కనిపించలేదు గాని అక్షింతలు అక్కడక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీటకు ఆజ్ఞ ఇమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయంగా వచ్చి నేను చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేగుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్టులా భావించి తిని, తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యము అనుకుంటుని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపం లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందురో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేగుడు కూడా అచటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజించుము. మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము అచట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూపెను. దీక్షిత్తు దానిని చూచి సరిగా అది తన ధ్యానంలో కనపడిన దాని వలె నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తిగాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసిన అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలం నొందెను. బాబా వాని కళేబారముపై చేతులు దాచి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్జులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయమనెను. కాకా సాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయం. మద్రాసు భజన సమాజము, టెండూల్కర్ కుటుంబము, కెప్టెన్ హాటే, వామన నావేక్. ఈ అధ్యాయంలో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలు ఉన్నవి. మద్రాసు భజన సమాజం 1916వ సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరను. అందులోనొక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు నుండిరి. వారి పేర్లు తెలియవు. మార్గ మధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అనునొక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల
అమానికి 1 రూపాయి, 2 రూపాయల నుండి 5 రూపాయల వరకు కొందరికి, జమాలీకి 6 రూపాయలును, ఆమని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కాని లోలోన ద్రవ్యమును ఆశించుచుండిరి. వారిలో 3 పేరాస గలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వల గాన్పించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వల గాన్పించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనసు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కాని కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితిని అనెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవము అనెను. ఆమె ఆ ఆక్షేపణకు కొనసాగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచునే ఉండును. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను. అతడు ఒక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట చూచి విచారముగా అతడు ఇట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయముగా నిచ్చటి నిలచియుండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలను. అతడు ఇట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు. బాబా ఇట్లనెను, ఈ జన్మములో కాకుండా గత జన్మలో ఏమైనా పాపం చేసి ఉండవచ్చును. అతడు ఇట్లనెను, గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దానిని ఏల నిప్పు ముందర ఎండుగడ్డి వల దహనము చేయరాదు. బాబా నీకట్టి విశ్వాసము గలదా అని అడుగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రిందబడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండిరి. తాము బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇట్లా విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారు ఎవరునూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరుచునంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కనున్నట్లు కాన్పించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను, కావలసినంత భేదం కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకునుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకున్నవాడిని. బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మను అనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మహరమప్పుడు పూజ చేయుటలేదా? మరియు నీ ఇంటిలో మహమ్మదీయ దేవతయహు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుటలేదా అనెను. అతడు దీనికి అంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావాలని అడిగెను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదు అనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరుగగని అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాసు స్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగనే రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాస గలవాడే అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియనా?
బాబా, నేను ముసలివాడిని అనుచున్నావా? నాతో పరిహెత్తి చూడమనుచు పరిహిడ మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనము గురించి తీవ్రముగా ఆలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయమును అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువ గల మిఠాయిని 2 రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించెను. అతనిని మరీ కొన్ని రోజులు ఉండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనియే, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి. శ్రీ సచిదా తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములోనొకటి చూపుటకి ఈ లీల ఒక ఉదాహరణము. ఇప్పటికిని ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. టెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీలన్నీయూ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చునవలననియు అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనసుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనియెను, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రముల పలుకులు ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంత మనసుతో పరీక్షకు వెళ్ళుమనము. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకముంచమనము. నిరుత్సాహము చెందవద్దనము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చునెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను గాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొన ఇష్టపడలేదు. కానీ పరీక్షకులు అతని వెంటపడిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ బాబూజీ కీ జై. రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావలననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనం విని యాతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను. గ్రహములు వ్యతిరేకముగానున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచును. మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో నొక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పని చేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలని అనుకొనెను. లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణం చేయించవలెనని నిశ్చయించెను.
మిక్కిలి నమ్మకముతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసినవాడు కనుక ఎంత పింఛన్ ఇవ్వవలెనన్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగం 75 రూపాయలు. కుటుంబము ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండుననుకొందును. అది నీకు సంతృప్తికరమా ఎనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను. బాబా, నన్నేలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించియున్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే బికనేరులో నుండెడివాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరచితివా ఎనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరచినచో అదెట్లు బతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయంపాకమును దక్షిణను బాబా కర్పింపుండగా నతడు మేల్కొనెను. ఇది ఎంతయూ స్వప్నమనుకొనెను. ఈ వస్తువులన్నిటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తరువాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడ నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలెనని రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కాని చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షంన దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నం కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనం చేయనప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషంనకు కంతులేకుండెను. పవిత్రం చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి నుంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యొసంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వ్రేలుతో పైకెగురవేసి ఆడి ఆ స్నేహితునితో నిట్లనెను. దీనిని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కర్లేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండుమనుము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మికిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయనని గ్రహించెను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చెనని సంతసించెను. వామన నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అన్నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానికి నొక ప్రక్క సీతారామ లక్ష్మణులను ఇంకొక పక్క భక్తాంజనేయుడు గలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దాన్ని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదంతో తనకివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దాన్ని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశం తెలుపుచూ దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను. దీనినేలా అతనికి ఇవ్వవలెను? దీనిని మనమే ఎంచుకొందుము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామన్ రావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను. ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకొనుము. మన కోశంలో దీని నుంచుము. దీనిని నీ పూజా మందిరంలో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకి ఈ మార్గం నవలంబించిరో ఎడుగుటకెవ్వరికిని ధైర్యం చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను.
29వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయం. షిరిడీ లాగబడిన భక్తులు కాకాజీ వైద్య రహతా కుశాల్ చంద్ పంజాబీ రామలాల్. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తులు వృత్తాంతము చెప్పుకుందాము. దయామయుడు భక్తవత్సలుడు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రముననే భావసాగరమును ధరింపజేసి మన ఆపదలను పాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులు ఆత్మ సాక్షాత్కారం కలిగించుటచే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమైనది, తప్పనిసరి అయినది. వారు పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్య క్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేద శాస్త్రములు పారాయణం చేసి గాయత్రి మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులు మొగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్య వివేకములను పొందెదరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీయు క్షమించి సాయి మా ఆరాటములన్నీయు బాపుగాక. కష్టముల పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నందెదరు. దయా సముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంత్ ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత, ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంత్కు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలిసికొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు కలవారు లేదా యోగుల సేవకులమనుకొనువారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలనుకొందురు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడీ సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలం దేవతాలయముకు పోయి
తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొను. అతని భక్తికి దేవత సంతించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నంలా కనిపించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనసు శాంతి వహించునను. ఈ బాబా ఎవరో దేవుని అడిగి చూసుకుంటూ కాకాజీ ఉత్సాహించును. కానీ ఇంతలోనే అతనికి మెలకు కలిగిను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించును. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అనగా శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలముగు త్రయంబకం నాసిక్ జిల్లాకు వెళ్ళిను. అతడు 10 రోజులును. అక్కడ ఉన్నంత కాలం వేకుజామున స్నానం చేసి రుద్రమును జపించుతూ అభిషేకమును తదితర పూజలను గావించును. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనుషుడుగా నుండును. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లను, అనవసరంగా త్రయంబకేశ్వరముకు ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడి సాయిబాబా అని నా అభిప్రాయం. షిరిడికి పోవటెట్లు, ఎప్పుడు పోవాలను, బాబాను చూసేటట్లు అని కాకాజీ మనోవ్యాఖ్యలతో పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడాలనుకున్నచో ఆ యోగియే కాక దైవం కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడను. యథార్థంగా యోగియు భగవంతుడు ఒకరే, వారిలో నేమియూ భేదం లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుటన్నది బూటకం. యోగి సంకల్పించిందే వారిని చూడగలుగువారు ఎవరు? అతని ఆజ్ఞ యొక్క చెట్టు ఆకు కూడా కలదు. యోగి దర్శనముకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసం చూపునో అంత త్వరగాను బలంగాను అతని కోరిక నెరవేరును. దర్శనముకై ఆహ్వానించు వాడే వచ్చును వానికి స్వాగత సన్నాహాలు నడుచును. కాకాజీ విషయంలో అట్లే జరిగిను. కాకాజీ మొక్కు. కాకాజీ షిరిడీకి పోవుడుకు ఆలోచించుండగా ఒక అతిథి అతన్ని షిరిడీకి తీసుకుని పోవుడు అతని ఇంటికే వచ్చును. అతడు ఇంకెవరో కాడు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయంన వణికెట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యంలో జబ్బుపడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత వనిలోని సప్తశృంగికి జబ్బు నయం కాగానే నీ దర్శనముకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేదని మొక్కుకొను. కొన్ని సంవత్సరం పిమ్మట ఆ తల్లి కుచుములపై తామరలేచి ఆమె మిక్కిలి బాధపడను. తనకు నయమైనచో 2 వెండి కుచుములు సమర్పించదని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కాను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోయినప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారం అతనిపై వేచి ఆమె మృతి చెందును. శ్యామ కొన్నాళ్ళకు ఆ మొక్కును పూర్తిగా మర్చను. ఇట్లు 30 సంవత్సరం గడిచెను. అప్పుడులో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కు వచ్చి నెల దినములు అక్కడ మకాం చేసెను. అతడు శ్రీమాన్ బూటి మొదలు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా నుండును. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్కు పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవచ్చే వారికి కష్టంలో సప్తశృంగి దేవత కలుగు చేయుచున్నదన్ను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచను. అప్పుడు శ్యామకు సర్వం జ్ఞప్తికొచ్చును. ఇంకను ఆలస్యం చేసింటూ హానికరమని ఎంచి శ్యామ ఒక కంసల్ని పిలిచి 2 వెండి కుచములు చేయించును. మసీదుకి పోయి బాబా పాదములపై పడి 2 కుచములు అచ్చట పెట్టి తన మొక్కులను చెల్లజేయమని బాబాయే తన సప్తశృంగి దేవత ఎవడిచే వాడిని ఆమోదించమని వేడిను. నీవు స్వయంగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కును చెల్లింపుము అని బాబా నిర్బంధించను. బాబా ఊదిని ఆశీర్వాదము పొంది శ్యామ వనిపట్నంకు బయలుదేరును. పూజారి ఇల్లు వెదుగుచు తుదుకు కాకాజీ ఇల్లు చేరును. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలని గొప్ప కుతూహలంతో నుండు. అటు సమయంలో శ్యామ వారింటికి వెళ్ళను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడు. మీరెవరు, ఎచ్చడి నుండి వచ్చినారని కాకాజీ అడిగిను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడి నుండి వచ్చిన తెలియగానే శ్యామను కాకాజీ కౌగిలించుకుని ప్రేమచే మైమర్చును. వారు సాయిలీల గురించి ముచ్చటించుకునేది. శ్యామ మొక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరి షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకి పోయి బాబాను చూసి వారి పాదములపై పడను. అతని కళ్ళు కన్నీటితో నిండెను. అతని మనసు శాంతించును. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనసులోని చంచలత్వం అంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనసులో ఇట్లనుకొను, ఏమి అద్భుత శక్తి! బాబా ఏమీ పలకలేదు, ఉత్తరపత్యుత్తరం కూడా జరగలేదు, ఆశీర్వచములైనా పలుకులేదు. కేవలం వారి దర్శనమే సంతోషము కారణమైన. వారి దర్శనం మాత్రమే నా మనశ్చాంచల్యం పోయింది. అంతరంగం నా ఆనందం ఉద్భవించింది. ఇది ఏ దర్శన భాగ్యం. అతడు తన దృష్టిని సాయినాథుడి పాదాలపై నిలిగించెను. అతని నోట మాట రాకుండాను. బాబాలు విని అతని సంతోషం కంతులేకుండాను. బాబాను సర్వస్వ శరణాగతి వేడును. తన వేదనను బాధలను మర్చెను. స్వచ్ఛమైన ఆనందం పొందిను. అక్కడ 12 రోజులు సుఖంగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊది ప్రసాదము ఆశీర్వచనము పొంది ఇల్లు చేరిను. శ్రీ సచిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా